మనం కిందటి జన్మలో ఏ పని చేస్తే ఇప్పుడు ఎలా పుట్టామో అని ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఈ మాత్రమన్నా ఉండగలుగుతున్నాం. ఈ జన్మ అన్నా ఇంత ఇది ఇలా అన్నా ఉంది మన జన్మ అనేది. మరీ దారుణంగా లేకుండా ఇలా అన్న జన్మ వచ్చామంటే మనం ఎంతో కొంత పుణ్యం చేసుకోబట్టే భగవంతుడు ఈ జన్మ అనేది మనకి అందించాడు. ఈ జన్మే మనకు చాలా భారంగా బాధగా గడుస్తుందని మనం అనుకోకూడదు. ఎప్పటికప్పుడు మనకి మంచే, ఇంతలో ఇంత మంచిగానే ఉన్నాము. ఇప్పుడు కాలు చెయ్య అంతా బాగుంది, అయినా మనం వచ్చే బాధలకి కష్టాలకి బాధపడుతున్నాము. అవి లేని వాళ్ళ పరిస్థితి ఒకసారి అలా ఆలోచించుకోవాలి. ఉన్నంతలో మనము పర్వాలేదు, ఇక్కడికి అంతా దేవుడి దయ, ఇక్కడికైనా మంచిగా ఉన్నాము, ఇలా అన్నా ఉండగలుగుతున్నాము అని సంతోషంగా మనం భావించాలి. కాబట్టి మనం చేసిన కర్మ యొక్క ఫలితం అనేది మనకి వస్తుందనేది ఖచ్చితంగా ఈ కథ ద్వారా మీకు అర్థమైందనే అనుకుంటాను. అందుకే కర్మ ఎవరిని వదలదు, ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారు అనేది కూడా ఊరికే వచ్చిన నానుడి కాదు. కాబట్టి మనం ఇక నుంచి అయినా సరే మంచిగా ఉంటూ, మంచిని పెంచుకుంటూ, మంచిగా జీవిస్తూ మంచిగానే మెలగాలని చెప్పని కోరుకుంటూ ఓం సాయిరామ్.